రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలో నిజామాబాద్ వరంగల్ జోనల్ సెక్రటరీ నేవూరి రత్నాకర్ తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని విమర్శించారు. విజిలెన్స్ కేసులు ఉన్నవారికి ఆలయంలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ వారికి సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్ తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకులు శ్రీ మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేవూరి రత్నాకర్, అలాగే తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవి అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో తెలపగలరని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము.